టీడీపీ కూటమి సర్కార్ పాపాలు భక్తులకు యమపాశాలుగా మారుతున్నాయి. ఈ ఏడాది మొదటి వారంలో తిరుపతిలో తొక్కిసలాట ఘటన జరిగి 7 భక్తులు మరణించారు. అది మరవక ముందే ఈ ఏడాది ఏప్రిల్ నెల 30న సింహాచలంలో 7 భక్తులు బలయ్యారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10 మంది భక్తులు మరణించారు. ఇలా వరుసగా పెను విషాదాలు చోటు చేసుకుంటున్న కూటమి సర్కార్ నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉందని భక్తులు ఆగ్రహిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 9న తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గోవింద నామాలతో ప్రతిధ్వనించాల్సిన చోట మృత్యుఘోష ప్రతిధ్వనించింది. ఏడుకొండలవాడి సాక్షిగా భక్తుల ఆర్తనాదాలతో ఆ రోజున ఆధ్యాత్మిక నగరి దద్దరిల్లింది. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో తిరుపతి బీతిల్లింది. చిన్నారులు, వృద్ధులు ఉక్కిరిబిక్కిరయ్యారు. మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. కింద పడ్డ వాళ్లను తొక్కుకుంటూ వెళ్తున్న వారు కొందరు, ప్రాణభీతితో తోసుకొచ్చేసిన వారు మరికొందరు. కనీ విని ఎరుగని రీతిలో తొక్కిసలాట జరిగింది. పడిపోయిన వారిని బతికించుకోవాలని ఆయా కుటుంబాల తాపత్రయం గుండెలు పిండేసింది. ఆ దృశ్యాలు చూపరులా కంట తడిపెట్టించాయి. చంద్రబాబు ప్రభుత్వ పెను నిర్లక్ష్యం 6 అమాయక భక్తుల ప్రాణాలు పోయాయని స్పష్టమైంది. పవిత్ర తిరుమల తిరుపతి క్షేత్రాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించిన చంద్రబాబు పాలన దుర్మార్గం 6 భక్తుల ప్రాణాలను హరించిందని అప్పట్లో విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఏడాది జనవరి నెలలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వచ్చిన 6 భక్తులు తిరుపతిలో మరణించగా, ఆ తర్వాత 4 నెలలు అంటే ఏప్రిల్ 30వ తేదీన సింహాచలం వరాహలక్ష్మి నృసింహస్వామి నిజరూప దర్శనం కోసం సింహాచలం వచ్చిన వారు నిర్జీవులుగా మారారు. ఏర్పాట్లలో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా 7 నిండు ప్రాణాలు బలయ్యాయి. అత్యంత నాసిరకంగా కాలమ్స్ లేకుండా ఫ్లై యాష్ తో కట్టిన గోడ కూలిపోయి 7 భక్తులు సజీవ సమాధయ్యారు.